ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల ఆధారంగా క్రీస్తు ప్రేమను మనం ఎలా కొలవగలం? అసలు ఆ ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తులను మన జీవితాల్లో ఎలా అనుభవించాలి? ఆ అపారమైన అనురాగాన్ని ఎలా సొంతం చేసుకోవాలి? వీటన్నింటినీ ఈ కథ ద్వారా తెలుసుకుందాం. జెసికా ఒకప్పుడు దేవుని మందిరంలో ఎంతో చురుకుగా ఉండే యువతి. కన్నీళ్లతో ప్రార్థించేది, పాటలు పాడేది. కాని లోకం ఆకర్షణలో పడి మెల్లగా దేవునికి దూరమైంది. తన జీవితంలో ఎన్నో తప్పులు చేసింది. పాపపు ఊబిలో కూరుకుపోయింది. తనని తాను క్షమించుకోలేనంతగా పడిపోయింది. ఇప్పుడు ఆమె జీవితంలో మిగిలింది కేవలం శూన్యం, అపరాధభావం, గిల్ట్. నా బతుకు ముగిసిపోయింది, నా పాపపు లోతులో నేను కూరుకుపోయాను అని కుమిలిపోతూ ఆ రోజు సాయంత్రం సముద్రతీరంలో ఒంటరిగా నడుస్తూ ఏడుస్తోంది. సముద్రపు అలలు పదే పదే వచ్చి ఆమె పాదాలను తాకుతున్నాయి. కాని ఆమె గుండెల్లో ఉన్న భారాన్ని, పాపపు మరకలను మాత్రం ఆ నీళ్లు కడగలేకపోతున్నాయి. అలా ఏడుస్తూ నడుస్తున్న జెసికాకు ఆ తీరానికి ఆనుకుని ఉన్న ఒక పాత చర్చి నుండి మైకులో వాక్యం చెబుతున్న శబ్దం వినిపించింది. లోపల ఆరాధన జరుగుతోంది. ఆ సేవకుడి గొంతులో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఆ మాటలు నేరుగా జెసికా గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. ఆ సేవకుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక క్రీస్తు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తులు ఎంతో గ్రహించుకొనుటకును మీరు శక్తిగలవారు కావలెనని ప్రార్థించుచున్నాను. ఆ మాటలు వినగానే జెసికా అడుగులు ఆగిపోయాయి. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమెకు తెలియకుండానే కళ్ల నుండి కన్నీళ్లు జలపాతంలా కారుతున్నాయి. ఆ ఇసుకలోనే మోకాళ్ల మీద కూలబడిపోయింది. 2 చేతులతో ముఖం కప్పుకుని సముద్రం వైపు చూస్తూ గట్టిగా ఏడుస్తూ ఇలా అరిచింది, ప్రభువా, ఏంటి ఆ ప్రేమ కొలతలు? నిజంగా నీ ప్రేమకు అంత కొలత ఉందా? ఒకవేళ ఉంటే నాలాంటి ఘోరపాపిని, నిన్ను వదిలేసి వెళ్లిన ద్రోహిని ఆ ప్రేమ దరిచేర్చుకోగలదా? నా మురికి బతుకును నీ ప్రేమ కడగగలదా యేసయ్యా అని కన్నీరు మున్నీరుగా విలపించింది. జెసికా ఇసుకలో తలపెట్టుకుని ఏడుస్తోంది. సరిగ్గా అప్పుడే ఆమె పక్కన మెల్లగా అడుగుల చప్పుడు వినిపించింది. ఆ చీకటిలో కూడా ఒక అద్భుతమైన వెలుగు ఆమెను ఆవరించింది. జెసికా ఉలిక్కిపడి తలెత్తి చూసింది. స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి ఆమె పక్కన ఇసుకలో కూర్చున్నాడు. ఆయన ముఖంలో మాటల్లో చెప్పలేనంత ప్రశాంతత ఉంది. ఆయన కళ్లలో అంతులేని కరుణ, జెసికా పట్ల ఒక తండ్రికి ఉండే ప్రేమ కనిపిస్తున్నాయి. ఆయన తన చెయ్యి ముందుకు చాచాడు. ఆ చేతులకు ఉన్న మేకుల గాయాలను, స్కార్స్ చూసి జెసికా గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. ఆయన సాక్షాత్తు ప్రాణనాథుడైన యేసుక్రీస్తు. జెసికా భయంతో, సిగ్గుతో వెనక్కి జరుగుతూ ఏడ్చేసింది. ప్రభువా, వద్దు, నా దగ్గరకు రాకండి. నేను చాలా పాపిని. నా బతుకు అంతా మురికి. నేను మీకు చాలా దూరంగా వెళ్ళిపోయాను. మీ పవిత్రమైన చేతులతో నన్ను ముట్టుకోవద్దు దేవా అని ముఖం దాచుకుంది. యేసు ప్రభువు ఎంతో ప్రేమగా చిరునవ్వు నవ్వి కొంచెం ముందుకు జరిగి జెసికా తల నిమిరారు. ఎంతో మృదువైన స్వరంతో ఇలా అన్నారు, జెసికా, నా ప్రేమకు హద్దులు లేవు తల్లి. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నా ప్రేమ నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ఇందాక చర్చిలో నువ్వు విన్న వాక్యానికి అసలు అర్థమేంటో తెలుసా అని అడిగారు. కన్నీళ్లతో వణికిపోతున్న జెసికాను చూసి యేసు ప్రభువు ఎంతో ప్రేమగా సముద్రం వైపు చూపిస్తూ ఆమెతో తన ప్రేమ కొలతలను ఇలా వివరించారు. వెడల్పు, జెసికా, నువ్వు నాకు చాలా దూరంగా వెళ్ళిపోయాను అనుకుంటున్నావు. నీ పాపాలు నిన్ను నా నుండి వేరు చేశాయని ఏడుస్తున్నావు. కాని కల్వరి శిలువ మీద నేను నా 2 చేతులను ఎంత వెడల్పుగా చాచానో తెలుసా? ఈ లోకంలో ఉన్న ప్రతి పాపిని, ముఖ్యంగా నిన్ను హత్తుకునేంత వెడల్పుగా నా చేతులు చాచాను తల్లి. నువ్వు నా చేతుల వెడల్పును దాటి ఎప్పటికీ దూరం వెళ్ళలేవు. పొడవు, నువ్వు చాలా కాలంగా పాపంలో ఉన్నాను అంటున్నావు. ఇన్నాళ్లు దేవుణ్ణి మర్చిపోయాను, ఇప్పుడు ఆయన నన్ను క్షమించడు అని అనుకుంటున్నావు. కాని నా ప్రేమ పొడవు కొద్ది సంవత్సరాలు కాదు జెసికా, అది యుగయుగాల వరకు ఉంటుంది. నువ్వు తల్లి గర్భంలో పుట్టకముందే నిన్ను ప్రేమించాను. నీ జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రేమకు ముగింపు లేదు. లోతు, ద డెప్త్, నువ్వు పాపపు లోతుల్లో పడిపోయాను అనుకుంటున్నావు. దేవుడు కూడా చూడలేనంత చీకటి అగాధంలో ఉన్నాను అనుకుంటున్నావు. కాని జెసికా, నువ్వు ఎంత లోతైన అగాధంలో పడిపోయినా సరే ఆ చీకటి అడుగు భాగానికి దిగివచ్చి నీ చెయ్యి పట్టుకుని నిన్ను పైకి లాగేంత లోతైనది నా కృప. నా ప్రేమకు అందనంత లోతు ఈ సృష్టిలోనే లేదు.
ఎత్తు, ద హైట్. నీ పాపాలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయని, నీ శిక్ష చాలా పెద్దదని నువ్వు భయపడుతున్నావు. కాని నా ప్రేమ నిన్ను ఆ పాపం నుండి విడిపించి నీకు క్షమాపణ ఇచ్చి పరలోక సంబంధమైన స్థలములలో నాతో పాటు నిన్ను మహారాణిలా కూర్చుండబెట్టేంత ఎత్తైనది. ఆ మాటలన్నీ విన్న తర్వాత జెసికా కళ్లలో ఒక సందేహం మెరిసింది. ఆమె వినయంగా అడిగింది, ఇంత అగాధమైన నీ ప్రేమను నేను ఎలా పట్టుకోవాలి? నా చిన్న హృదయంతో ఆ అపరిమితమైన ప్రేమను ఎలా స్వంతం చేసుకోవాలి? యేసు ప్రభువు ఆమె వైపు ఎంతో వాత్సల్యంతో చూస్తూ సముద్రపు నీటిని చూపించి ఇలా అన్నారు, జెసికా, నా ప్రేమను పట్టుకోవాలని చూడటమంటే సముద్రపు నీటిని చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. నీళ్లు పట్టుకోవాలని నువ్వు పిడికిలి బిగిస్తే అవి చేతివేళ్ల సందుల నుండి జారిపోతాయి. నువ్వు నీటిని పట్టుకోలేవు. నీ చేతులు తడిసిపోవచ్చు, కాని నీటిని భద్రపరచలేవు. మరి నీటిని పట్టుకోవడం ఎలా సాధ్యమవుతుందో తెలుసా? నువ్వు ఆ నీటిలోకి దిగినప్పుడు మాత్రమే. ఆయన మాటలు జెసికాను ఆలోచనలో పడేశాయి. ఆయన కొనసాగించారు, నువ్వు నీటిలో ఉన్నప్పుడు ఆ నీరు నిన్ను చుట్టుముడుతుంది. అప్పుడు నువ్వు నీటిని పట్టుకోనక్కర్లేదు, నీరే నిన్ను పట్టుకుంటుంది. అలాగే నా ప్రేమను కూడా నువ్వు దూరం నుండి పట్టుకోవాలని ప్రయత్నించకు. నా ప్రేమలోకి నువ్వు ప్రవేశించు, నాలో నిలిచి ఉండు. పౌలు ప్రార్థించినట్లుగా నీ హృదయం నా ప్రేమలో వేరుపారి ఉంటే అప్పుడు ఆ ప్రేమలోని లోతును, ఎత్తును నువ్వు కేవలం తెలుసుకోవడమే కాదు, అనుభవిస్తావు. దేవుని సంపూర్ణతతో నువ్వు నింపబడాలంటే నువ్వు ఆయన ప్రేమ అనే మహాసముద్రంలో ఒక భాగం కావాలి. ఆ క్షణంలో జెసికాకు అర్థమైంది, దేవుని ప్రేమ ఒక సిద్ధాంతం కాదు, అది ఒక అనుభవం. తాను కేవలం ప్రార్థించడం మాత్రమే కాదు, తన జీవితాన్ని పూర్తిగా ఆయన ప్రేమకు అప్పగించి అందులో మునిగిపోవాలని ఆమె గ్రహించింది. ప్రభువా, నా శక్తితో నిన్ను పట్టుకోవాలని చూడను. నీ ప్రేమ అనే సముద్రంలో నన్ను నేను విడిచిపెట్టేస్తున్నాను. నన్ను నీ ప్రేమతో కప్పే అని జెసికా మోకరిల్లి ప్రార్థించింది. లోకం దృష్టిలో పాపిగా ఉన్న జెసికా ఇప్పుడు దేవుని ప్రేమలో తడిసి ఆ ప్రేమను తనలో నింపుకుని ఒక నూతన సృష్టిగా ఆ తీరం నుండి అడుగులు వేసింది. ఆ తరువాత జెసికా తిరిగి తన ఇంటికి వెళ్ళింది. పాత పాపపు జీవితాన్ని వదిలేసింది. దేవుని ప్రేమను, ఆయన క్షమాపణను అందరికీ పంచే ఒక బలమైన సాక్షిగా దేవుడామెను వాడుకున్నాడు. ముగింపు: దేవుని ప్రేమ మానవ మేధస్సుకు అందనంత గొప్పది. మనం ఎంతటి ఘోర పాపంలో ఉన్నా, దేవునికి ఎంత దూరంగా వెళ్ళినా ఆయన ప్రేమ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనల్ని మనం క్షమించుకోలేనప్పుడు కూడా ఆయన మనల్ని క్షమించి కడిగి తన బిడ్డలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. కథ ద్వారా నేర్చుకోవాల్సిన 4 కీలక సత్యాలు. మీరు దేవుని నుండి ఎంత దూరంగా వెళ్ళిపోయినా ఆయన చాచిన హృదయం మిమ్మల్ని చేరుకోగలదు. ఆయన బాహువుల వెడల్పు మీ తప్పిదాల కంటే పెద్దది. నేను చాలా కాలం పాపంలో ఉన్నాను, ఇక దేవుడు నన్ను పట్టించుకోడు అని అనుకోవడం తప్పు. ఆయన ప్రేమ నిత్యమైనది. అది మీ గతాన్ని దాటి భవిష్యత్తు వరకు నిలిచి ఉంటుంది. మీరు ఎంతటి అగాధమైన పాపపు ఊబిలో కూరుకుపోయినా అక్కడికి దిగివచ్చి మిమ్మల్ని పైకి లేవనెత్తే శక్తి యేసుక్రీస్తు రక్తానికి ఉంది. దేవుడు మనల్ని కేవలం పాపం నుండి విడిపించడమే కాదు, మనల్ని అత్యున్నతమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపి గౌరవప్రదమైన స్థానంలో నిలబెడతారు. దేవుని ప్రేమ ఒక సిద్ధాంతం కాదు, అది ఒక అనుభవం. మనం ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కంటే ఆ ప్రేమ అనే మహాసముద్రంలో మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు సరెండర్, అది మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. నీ పాపపు లోతు కంటే దేవుని కృప లోతు చాలా పెద్దది. ఈ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోవడం మానవ మేధస్సుకు అసాధ్యం. కాని పరిశుద్ధాత్మ సహాయంతో మనం దానిని రుచి చూడవచ్చు. దేవుని ప్రేమను ఎంతగా గ్రహిస్తామో అంతగా మనం దేవుని సంపూర్ణతతో నింపబడతాము. ఈ కామెంట్లే ఈ వీడియో చేయడానికి నాకు స్ఫూర్తినిచ్చాయి. మీకు కూడా ఏవైనా సందేహాలు ఉన్నా లేదా మీ అభిప్రాయాలను పంచుకోవాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. వాటిపై కూడా వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. వీడియోలు అప్లోడ్ చేయడం ఆలస్యమవుతున్నా మీరు చూపిస్తున్న ఓపికకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియోలకు సంబంధించిన స్క్రిప్టింగ్, యానిమేషన్, ఎడిటింగ్ మరియు మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం, ఇవన్నీ నేను ఒక్కడినే చూసుకుంటున్నాను. అందుకే కొంచెం సమయం పడుతోంది. దీనితో పాటు నా జీవనోపాధి కోసం నేను వెల్డింగ్ వర్క్ కూడా చేస్తాను. వీడియోలు లేట్ అయినా సరే మీరు కామెంట్స్లో అడిగిన ప్రతి వీడియో నేను తప్పకుండా చేస్తాను. ఇంకొక విషయం, నేను పాస్టర్ని కాదు, మీలాగే నేను కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ నాకు తెలిసిన దాన్ని మీతో పంచుకుంటున్నాను. నా వీడియోలలో ఏవైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి మరియు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అప్పుడు నేను వాటిని నేర్చుకుని తప్పకుండా సరిదిద్దుకుంటాను. మీ ప్రేమాభిమానాలకు మరియు సపోర్టుకు చాలా ధన్యవాదాలు. చిన్న ప్రార్థన.
పరలోకమున్న మా తండ్రి, నాకు ఈ వీడియోని చేయడానికి జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు. నా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి. వాళ్ళ యొద్దకు చింతలు రానివ్వకుండా శ్రమల నుండి తప్పించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థనని ఆలకించండి ప్రభువా. ఆమెన్. మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి.